సార్ బయటికి వస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట్లు చెప్తలేడు అని కారు పార్టీ అభిమానులంతా ఇన్నొద్దులు మనసులో మనాది పెట్టుకుర్రు. మీదికేంచి సీఎం సార్ ఖాన్ నుంచి షురూ చేస్తే షై పార్టీ లీడర్లంతా ఏమాయ వస్తలేడు ఎందుకో రమ్మనుర్రి బయటికి రమ్మనుర్రి అన్నట్టు సవాళ్ళు విసిరేర్రు. అందుకే కేసీఆర్ సార్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూసిర్రు గులాబీ లీడర్లు. అట్లా ఇక ఇన్నొద్దులకు వాళ్ళ కోరిక తీరింది. కేసీఆర్ సార్ ముచ్చటతోని గులాబీ దళం మురిసిపోయింది. ఎప్పుడొస్తాడా సార్ బయటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు పెద్ద సారును చూడంగానే పానం లేచి వచ్చినట్టే అయ్యింది అనుకో రాదుంటిగా. కేసీఆర్ సార్ కూడా చల్లబూటనే గాలి మోటార్ ఎక్కిండు. జగిత్యాల గడ్డ మీద దిగిన వెంటనే పార్టీ ఆఫీసులో గులాబీ లీడర్లతో మాట ముచ్చట్లు చేసిండు సారు. జీవన్ రెడ్డి సార్ పార్టీలో చేరికైండు కాబట్టి ఎట్టెట్ల ముంగటికి పోవాలి ఏమేం చేయాలి అనేది అన్ని తీరులో మాట్లాడుకున్నారట. ఆటేనికి ఇక చానొద్దులకు మళ్ళోసారి సారు మైకులో ముంగటికి వచ్చిండు. సార్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిన వాళ్ళు కొంతమంది అయితే సారు ముచ్చటిని చానొద్దులు అవుతుందని చెవులు పెద్దవి చేసుకున్న వాళ్ళు ఇంతమంది. ఇక చూడరు ఏమన్నాడో. లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవాలు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చత్తడా? సర్కారు వాళ్ళని ఆయమన్నట్టే అరుచుకుండు. మూసేం దానిబడి వాడారు దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసేం పడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే బద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడు ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా. ఇక గులాబీ చెల్ల బట్ట కప్పుకున్న జీవన్ రెడ్డి సార్ కూడా ముచ్చట గట్టిగానే చెప్పిండు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పినా ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. అన్యావగాని కేసీఆర్ సార్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసిన కారు పార్టీ కార్యకర్తలలో మస్తు జోసి నింపినట్టే మాట్లాడిండు సారు. లేక లేక మైకుల ముంగటికి వచ్చిండు కాబట్టి చాలాసేపే మాట్లాడిండు. పండ్ల పని చెయ్యి పార్టీ వాళ్ళు అప్పట్లో ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అన్ని ముచ్చట్టు ఎల్లదీసిండు. ఇక పోరాటం చేస్తాం ఇడిచేది లేదన్నట్టు మాట్లాడిండు. ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటూ ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇంకో దిక్కు కేసీఆర్ సార్ మీటింగ్ కు మాజీ మంత్రి హరీష్ రావు సార్ రాకపోవడంతోని లోపల లొల్లి అవుతుంది అన్నట్టు మాట్లాడిరు షెయి పార్టీ వాళ్ళు. జీవన్ రెడ్డి సార్ గులాబీ చెల్లబట్ట కాపుకున్నాడు, హరీష్ రావు సార్కు ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుండ్రు. అయితే అదంతా ఏం లేదు, 22వ తారీఖున కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మీద హైకోర్టు తీర్పు చెప్పబోతున్నది. ఇక ఆ ముచ్చట్ల మీద లాయర్లతో మాట్లాడినికే హరీష్ రావు సార్ను ఢిల్లీకి కేసీఆర్ సారే తోలిచ్చిండు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. గిట్లా తీరొక్క తీరులో నడిచింది రాజకీయం. ఇక అది అంతో గెత్త అయితే కేసీఆర్ సారు మళ్ళా రంగంలోకి దిగిండు. ఇక చూడాలి తెలంగాణ రాజకీయం ఎటు తిరుగుతుందో. ఏ జిల్లాలో చూసినా శంకుబండలు పాతిచ్చుడు, రిబ్బెన్లు కత్తిరిచ్చుడు, పథకాలు ఎగిరవేట్టుడు, పబ్లిక్ తోని ముచ్చట్లు చెప్పుడు. చిన్నగా లేదు పొర్రి సర్కారోళ్ళ రువ్వడి. తాపకో కాడ మీటింగ్లు పెట్టి వరాలు కురిపిస్తుర్రు సీఎం రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమంత్రి జిల్లాల టూర్లు మస్తు జోరుగా అవుతున్నాయి అన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ సార్ జగిత్యాల దిక్కుపోతే సీఎం రేవంత్ సారు గదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న భూపాలపల్లి దిక్కు పోయిండు. మరిగా ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. పాన్రి అసలే ఎర్రటి ఎండలతో వశం అయితలేదు. అందుకే ఇక మిట్ట మధ్యాహ్నం కాకుండా జర పొదుమీకంగా గాలి మోటార్ ఎక్కిండు సీఎం రేవంత్ సారు. తొలుత కాళేశ్వరంలో వెలిసిన ముక్తేశ్వరుణ్ణి కాళేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని పూజలు చేసిండు. సీఎం సార్ అంటే తత్తిమ మంత్రులు కూడా ఉన్నారు. ఇక అటెనక 200 కోట్లతోని కాళేశ్వరం గుడిని సకల సౌలతులతో తీర్చిదిద్దనికే శంకుబండబాతి ఇచ్చిండ్రు. ఇక ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. సీఎం సారు షెయి పార్టీ లీడర్లు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయిండ్రు.
కట్ట మీద అటు కొసకేంచి ఇటు కొసదాకా బండి ఎక్కి తిరిగిండ్రు. అట్లనే మొత్తం కిందికి దిగిపోయి పిల్లర్లు ఎట్టెట్ట గుంగినాయి, వాటి ఆలత ఎట్లున్నది, ఏం కథ అనేది అన్ని తీర్లా చూసిండ్రు. రిపేర్లు చాలు చేస్తే పనులు ఎట్టెట్ట చేస్తారు ఏందనేది కూడా ఇంజనీర్లను ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా కాటారం మండలం నస్తూరుపల్లి కాడ పెద్ద మీటింగు జోరుగా అయింది. 2వ విడత రైతు భరోసా పైసలు విడుదల చేసిండు రేవంత్ సారు. 2200 కోట్లకు ఎక్కువనే రైతుల ఖాతాలలో జమ చేసిండ్రు. జర వెనకనో ముంగట్నో పైసలు టింగు మాట్లాడట. ఇక అది అట్లుంటే నస్తూరుపల్లి మీటింగులా పాత సర్కారుల మీద సీఎం సార్ గజ్జగట్టి ఆడినట్టే చేసిండు అనుకో రాదుండ్రే. గట్టిగా అరుచుకున్నాడు. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. జగిత్యాల రాజకీయాల మీద కూడా గట్టిగానే మాట్లాడిండు ముఖ్యమంత్రి. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యేకి బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తే బొంద పెట్టిరు వాళ్ళు, అది మా తప్ప, పార్టీ తప్ప. ఏం తక్కువ చేసింది నీకు పార్టీ? ఒక్క ఏడాది నిన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఓపిక పట్టవా? అలాంటి నువ్వు దుర్మార్గుడు శత్రు సంకల చేరి వాళ్ళ సంక నాక్కుంటూ ఇవాళ ప్రజాపాలన పోవాలి అని అంటవా నువ్వు? ఇదా నీ బుద్ధి, నీ నీతి? గిట్ల పడరానోళ్ళ మీద సీఎం సారు సూటి పెట్టేసిండు బాణాలు. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. సై అంటే సై అన్నట్టే నడిచింది ముచ్చట. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా బయటకు వచ్చిండు కాబట్టి ఇక రాజకీయం ఇంగింత రక్తి కట్టేటట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. మరి ఇక ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఎక్కడ చూసినా కేక్ కటింగ్లే, ఎక్కడ చూసినా పొగిడే మీటింగ్లే. అబ్బో చిన్నగా లేదు పొర్రి సైకిల్ తమ్ముళ్ళ సంబరం. చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు, కొట్టని కాయలేదు. ముఖ్యమంత్రి బాబు సార్ బర్త్డే పండుగను ఘనంగా చేసుకుర్రు. అన్నిటికీ మించి పుట్టినరోజు నాడు కూడా సీఎం సార్ పొద్దుగల లేచి పబ్లిక్ నడుమకే పోయిండు. పబ్లిక్ తోని కలిసే నాస్టా చేసిండు. ఇక సుడురు ఓట్లేసి సీట్ల కూసబెట్టే పబ్లిక్కే లీడర్లకు దేవుండ్లు. అందుకే కావచ్చు ఇగో సీఎం చంద్రబాబు సారు తన పుట్టినరోజు పండుగను పబ్లిక్ నడమనే చేసుకున్నాడు. పొద్దుగాల ఇంట్లో నాస్టా చేయకుండా ఇంటి ఆమెను తోలుకొని విజయవాడ పటమట నియోజకవర్గంలో సర్కారోళ్ళు నడిపిస్తున్న అన్నా క్యాంటీన్కు పోయిండు సారు. అగ చూడర్రే, సార్ వచ్చిండని అన్నా క్యాంటీన్లో పబ్లిక్ మస్తు సంబరపడ్డరు. ఇక పోతనే సారు మేడం ఇద్దరు కలిసి జరసేపు పబ్లిక్కు నాస్టా వడ్డించిండ్రు. అటెనక వాళ్ళతోనే కలిసి తిన్నారు. ఇక నాస్టా చేసుకుంటేనే సీఎం సారు అక్కడ ఉన్న వాళ్ళందరి ఆపద అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు అన్నా క్యాంటీన్లు ఎట్లున్నాయి, మంచిగా ఉంటున్నాయా, వంటలు కమ్మగా ఉంటున్నాయా లేదా అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. అటెనక అందరితో కలిసి పోటువోలు దిగిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే సారు పుట్టినరోజు ఉన్నదని రాష్ట్రంలో ఉన్న మొత్తం 269 అన్నా క్యాంటీన్లలో పబ్లిక్ అందరికి ఫ్రీగా తిండి పెట్టాలని భువనేశ్వరి మేడం 76 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిందట. ఇక అట్లుంటే అన్ని జిల్లాల పొంటి తెలుగు తమ్ముళ్ళు సారు పుట్టినరోజు పండుగను ఘనంగా చేసుకుండ్రు. పెద్ద కటౌట్లు కట్టిండ్రు, కేకులు కత్తిరిచ్చిండ్రు, అన్నదానాలు, రక్తదానాలు, దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టుడు మస్తు జోరుగా నడిచినాయి. అన్నిటికీ మించి తాడిపత్రిలో జేసీ కాక చేసిన సంబరాలు మామూలుగా లేవుపోయినరే. గది పెద్ద మనిషి 70 ఏళ్ళ ఈడులో కూడా పడుసుపోరోళ్ళ లెక్కనే చేస్తుంటాడు. బాబు సారు పోటువోకు కేకు తినిపించిండు, ముద్దులు పెట్టిండు, పాటలకు స్టెప్పులు వేసిండు. ఇక అటు 7 కొండల వెంకన్న సన్నిధిలో 760 టెంకాయలు కొట్టిండ్రు, 7.5 కిలోల కర్పూరం వెలిగించిండ్రు. ఇటు హైదరాబాద్లో చూత తెలంగాణ సైకిల్ పార్టీ లీడర్లు చంద్రబాబు సారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసిండ్రు. అట్లనే ప్రధానమంత్రి మోదీ సారు, మాజీ సీఎం జగన్ సార్ కాన్ నుంచి పెద్ద మనుషులంతా ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పిండ్రు. పోయినసారి పుట్టినరోజుకు సార్ బయటి దేశంలో ఉండే, ఈసారి ఇక్కడనే ఉన్నాడు కాబట్టి పండుగ ఇంత ఘనంగా చేసుకుంటారు సైకిల్ పార్టీ వాళ్ళు.
ఆపదలన్నీ తీర్చేటోడు, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అందరినీ సల్లగా చూసే కొండంత దేవుడు ఆ సింహాద్రి అప్పన్న. అందుకే ఏడాదికొక్కసారి స్వామి చందనోత్సవం నాడు నిజరూప దర్శనం చేసుకోనికే భక్తులు పోటెత్తుతారు. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసారు. అప్పన్న దర్శనానికి గట్టినే వచ్చిర్రు భక్తులు. మనం కూడా అట్లా పోయి దర్శనం చేసుకొని వద్దాం. ఏడాదికి ఒక్క రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజ రూపంలో దర్శనం ఇస్తాడు. తత్తిమ రోజులల్లా స్వామి విగ్రహానికి సలువ సందనంతో నిండుగా పూత పూస్తారు. అందుకే స్వామి నిజ రూప దర్శనం కొరకు భక్తులు పోటెత్తిండ్రు. నస్కుల 4 సంధ్య బారులు తీరిండ్రు. సింహాచలం గుట్టలన్నీ నారాయణ నామంతో మారు మోగినాయి. ఇక వెనకటి సందొత్తున్న ఆచారం ప్రకారం గుడి ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజ్ సారు స్వామికి చందనం సమర్పించి మొక్కులు మొక్కిండు. సర్కారోల తరపుకేంచి హోం మంత్రి అనితక్క పట్టుబట్టలు సమర్పించింది. ఇక అది అట్లుంటే పోయినసారి గోడ కూలిపడి అంత ఆగమాగం అయింది కాబట్టి ఈసారి ఏర్పాట్లు మస్తు బందోబస్తుగా చేసిండ్రు. గంటకు 5,000 మంది దర్శనం చేసుకుండ్రు. ఎప్పటికీ సామాన్య భక్తుల కంటే ఎక్కువగా లీడర్లు ఎగబడిపోతుంటారు. కానీ ఈసారి మాత్రం వీఐపీలకు 2 గంటలే టైం ఇచ్చిండ్రు. అట్లా ఇక ప్రోటోకాల్ దర్శనాలు తగ్గినాయి కాబట్టి మామూలు జనాలకు దర్శనం అల్కగా అయింది. ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు అప్పన్న నిజరూప దర్శనం చేసుకోనికే సింహాచలం పోయిండ్రు. ఇంకో దిక్కు ఇప్పటికే అయ్యగారులు చందనోత్సవం కొరకు చందనం అరగదీసిండ్రు. నిజరూప దర్శనం తర్వాత ఎప్పట్లాకనే స్వామి విగ్రహానికి చందనం పూత పూస్తారట. మళ్ళా ఏడాది దాకా అప్పన్న స్వామి చందనం పూతతోనే భక్తులకు కనిపిస్తాడు. అందుకే అక్షయ తృతీయ నాడు అప్పన్న నిజరూప దర్శనం చేసుకున్న వాళ్ళంతా మస్తు సంబరపడ్డారు. 5 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి ఎలచర్లు. ఓడిపోతే మళ్ళా 5 ఏళ్ల దాకా ఎదురు చూడాలి. అందుకే ఏదో ఒకటి చేసి పబ్లిక్ను బూటలేసుకునేందుకు లీడర్లంతా తీరు ప్రచారం చేస్తుంటారు. రకరకాల వరాలు ఇస్తుంటారు. ఇట్లనే ఇటు తమిళనాడు అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలల్లా తగ్గేదేలే అన్నట్టు నడుస్తుంది ఎన్నికల ప్రచారం. పోలింగ్ డేటు దగ్గర పడ్డది కాబట్టి ఇంత దుమ్ము లేపుతుర్రు లీడర్లు. సూత్త 23వ తారీఖు రానే వస్తున్నది. ఇటు తమిళనాడు దిక్కు ఓట్ల పండుగ ఉన్నది. అటు మమతక్క అడ్డ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తొలతమాలక పోలింగ్ ఉన్నది. అందుకే 2 రాష్ట్రాలలో పొద్దు మాపు తేడా లేకుండా తిరుగుతాండ్రు లీడర్ సాబులు. పొట్టు ప్రచారం చేస్తుండ్రు. లీడర్ల ముచ్చట్లతోని వాడలన్నీ మోత మోగుతున్నాయి. ఇక ఓ దిక్కు పుట్టినరోజు సంబరాలు ఉన్నా సరే అన్నిడిచిపెట్టి పువ్వు పార్టీ దోస్తులకు ప్రచారం చేయనికే తమిళనాడు పోయిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న జాగలల్లా సారు ప్రచారం చేసిండు. ఓట్లేయాలని అడిగిండు. ఇంకో దిక్కు తమిళ లీడర్లంతా కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టే తిరుగుతాండ్రు. కొత్తగా పార్టీ పెట్టిండనే గానీ హీరో విజయ్ ప్రచారంలో దుమ్ము లేపుతుండు. నడమ దేవుళ్లకు మొక్కులు కూడా మొక్కుతాండు. ఐతారం నాడు చర్చికి పోయి మోకాళ్ళ మీద నడిచిండు. సోమవారం నాడు గుళ్ళెకు పోయి బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకుండు. ఎవ్వలను నారాజు చేస్తలేడు. అంతా నా ఓళ్ళే అన్నట్టు ప్రచారం చేస్తుండు. ఇక ఐతారం నాడు అటు బెంగాల్ రాష్ట్రంలో ప్రచారం చేసిన మోదీ సారు ఓ చిన్న టేలకాడికి పోయి మిక్చర్ పొట్లం కట్టించుకున్నాడు కదా. గదే దాన్ని జల్మూరి అంటారట అటు బెంగాల్ దిక్కు. గా జల్మూరి షాపుకు పోయి జేబులకేంచి పైసలు తీసిచ్చి అప్పటికప్పుడు తయారు చేయించుకొని తిన్నాడు సారు. తాను ఒక్కడే తినకుండా చుట్టుముట్టున్న చిన్న పొలాలను పిలిచి అందరికి తినిపించిండు. ఇక ప్రధానమంత్రి చేసిన పని చూసి అటు మమతక్క పార్టీ లీడర్లు కూడా జల్మూరి తినుకుంటా ప్రచారం చేస్తుండ్రు. ఇక చూడరి మేము కూడా జల్మూరి తింటున్నాం, మాకు ఓట్లేయిన్రు అన్నట్టు కారెడ్డం ఆడుతుండ్రు. అన్యవగాని మోదీ సారు మిక్చర్ పొట్లం కట్టించుకున్నాక షాపుకు ఇప్పుడు గట్టిగానే పేరు వచ్చిందట. మోదీ సారు తిన్నది ఇక్కడనే అని జనాలు షాపు కాడికి వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని పోతుండ్రట. సార్ వచ్చిపోయినందుకు సంబరం అవుతుంది అన్నట్టు మాట్లాడిండు గా షాపు నడిపిస్తున్న మనిషి. గిట్లా తీరు ముచ్చట్లతోని 2 రాష్ట్రాలలో ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. మరి చూడాలి 23వ తారీఖున ఓట్ల జాతర ఎట్టెట్ట నడుస్తుందో. మన దిక్కు ఫోన్ల మీద ట్యాక్సులు, ఫ్రిడ్జీల మీద ట్యాక్సులు, టీవీల మీద ట్యాక్సు, వాషింగ్ మిషన్ల మీద ట్యాక్సు, ఆఖరికి బట్టలు, పేస్టులు, సబ్బులు, షాంపూలు, చెప్పులు, ఉప్పులు, పప్పుల దాకా అన్నిటి మీద ఎంతో కొంత ట్యాక్స్ వేస్తూనే ఉంది మన సర్కారు. కానీ మన పాలిదేశం పాకిస్తాన్లో ఉన్న ఓ రాష్ట్రపోలు మాత్రం ఏకంగా బర్ల పెండ మీద కూడా ట్యాక్స్ వేస్తుర్రట. మరిగా పెండ పన్ను ముచ్చటేందో మా వాళ్ళు చెప్తారు. ఇనూరి దునియాలో పాగలగాలంటే పాకిస్తాన్ సర్కారు వాళ్ళని మల్లోపాలు చూపించారు కదా. ఇక చూడు రే, సర్కారుకు భయపడి బర్లకు ఎట్లా డైపర్ వేసారో అక్కడ జనాలు. ట్యాక్స్ తప్పించుకుంటానికే నాడ ఈ డైపర్లు వేసాం. అసలు ముచ్చట ఏంటంటే పాకిస్తాన్ దేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్ర సర్కారు చేసిన రోగు తప్పిన ఉద్దారకంగా ఇది. రాష్ట్రంలో ఉన్న పెద్ద పట్టణాలు శుభ్రంగా ఉండాలి, బయోగ్యాస్ ను బగ్గ పెంచాలని చెప్పి బర్ల పెండ మీద సుధా ట్యాక్స్ వేయాలని ఉపాయం చేసిందట అక్కడి సర్కారు. అదిగిన ఒక్క బయటకు 30 రూపాయలు. ఇంట్లో ఎన్ని బర్రెలు ఉంటే అన్ని 30లే.
అయితే బర్రెలు ఉన్నోళ్ళు ఆ బర్రెలను అటు ఇటు కొట్టుకపోతుంటే రోడ్ల మీద పెండేస్తుంటాయి కదా అవగట్ల ఏడ పడితే ఆడ పెండేస్తే సాఫ్ సఫాయి చేస్తానికి సర్కారుకు తుచ్చి పడుతుంది. ఇప్పటికే సర్కారు పరిస్థితి బీడి బిచ్చం కళ్ళుద్దరు లెక్కుంటే మీదంగా ఈ సాఫ్ సఫాయి ఏడంగా చెప్పిద్దు అని జనాల తనుంచే పైసలు రాబట్టే ఉపాయం చేసింది. దీంతో మాకే తినటానికి గోధుమ పిండి గతి లేదంటే మీకు 30 రూపాయలు ఏడ తెచ్చిద్దు అని చెప్పి మనకాడ బుట్ట పొలగాళ్ళకు డైపర్లు వేసినట్టు అక్కడ బర్రెలకు డైపర్లు వేసుడు పెట్టిర్రు. ఇగేముంది ఈ ముచ్చట మీద సోషల్ మీడియాలో మస్తు జోకులు వెళ్తున్నాయి. బర్రెలు పెండేసినట్లు అప్పుడే సర్కారులు వచ్చినట్లు వచ్చి 30 రూపాయలు గుంజినట్లు ఆ 30 రూపాయలు ఇయ్యలేక బర్రెలకు డైపర్లు తొడిగినట్టు ఓ ఇయ్యరమయ్యర జోబిసి పెడతారు సర్కారును. ఏదేమైనా బర్ల పెండ మీద సుత పైసలు వసూలు చేయాలని చేసిన ఉద్యోగాలు గడికి మన మీదకి కాలు దూతారు ఆయంకలైన దొడ్ల వండక అని కామెంట్ రాస్తారు ఈ ముచ్చట చూసిన జనాలు.